హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో అయితే ఎండల తీవ్రత అయితే కొనసాగడం జరిగింది. ఉదయం అప్డేట్ ఇచ్చిన విధంగానే ప్రస్తుతం మెల్లిమెల్లిగా వర్షాలు అయితే మొదలవుతున్నాయి. ఈరోజు సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మనం వర్షాలను చూసే అవకాశం ఉంది. ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. ప్రస్తుతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుప్పం, అలాగే పలమనేరు, పుంగునూరు, మదనపల్లి, పీలేరు, అలాగే చిత్తూరు పరిసర ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే ప్రస్తుతం అయితే మొదలవుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాలో మనం ఉదయం అప్డేట్ ఇచ్చిన విధంగానే ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు అయితే మొదలవడం జరిగింది. ముఖ్యంగా ఇటు పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అలాగే విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం అయితే వర్షాలు మొదలయ్యాయి. చోడవరం పరిసర ప్రాంతాలు కానీ, అరకు, పాడేరు, అలాగే నర్సీపట్నం పరిసర ప్రాంతాలు, బొబ్బిలి ఈ ప్రాంతాలు, శృంగవరపు కోట ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అయితే మరికొద్ది గంటల్లో మొదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి. సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక భారీ వర్షం అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలో ఈరోజు చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు అయితే మొదలయ్యే పడుతున్నాయి. అలాగే మరికొద్ది గంటల్లో కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి, అలాగే కడప జిల్లా, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే సాయంత్రం, రాత్రి సమయంలో ఉంది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి. అలాగే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని వర్షాలు అయితే మొదలవడం జరిగింది. ఇటు గూడూరు కానీ, సూళ్ళూరుపేట కానీ, నెల్లూరు కానీ, అలాగే వెంకటగిరి ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు మొదలవడం జరిగింది. నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా అలర్ట్గా నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరొక పక్కన మధ్యాంధ్ర జిల్లాల్లో మరికొద్ది గంటల్లో వాతావరణం మారే అవకాశం అయితే ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే తూర్పుగోదావరి కానీ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాన్ని మరికొద్ది గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక చోట్ల ఈరోజు మనం వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. రాయలసీమను సంవత్సరం తర్వాత వరుణ దేవుడైతే కరుణిస్తున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే మనం మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ సంవత్సరం పూర్తిగా కూడా నిండు కుండలా మారే అవకాశం ఉంది అని మనం చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో అయితే నమోదవుతూ వస్తున్నాయి గత 3 రోజులుగా. ఇది ఓవరాల్గా ఏపీ యొక్క అప్డేట్. ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇటు పడమర తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లాల్లోని అనేక చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే మరికొద్ది గంటల్లో ఉంది. అలాగే ఉత్తర తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి. ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలను చూసే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ అంటే ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, అలాగే మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాన్, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం అయితే సాయంత్రం, రాత్రి సమయంలో ఉంది.